ఎస్, ఈ జాతికి తెలంగాణ జాతికి జాతిపిత కేసీఆర్ గారే, అందులో డౌట్ లేదు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ సాధించిన తర్వాత 9.5 సంవత్సరాలు దేశంలో అన్ని రంగాల్లో, వ్యవసాయం కానీ, ఐటీ కానీ, ఏ రంగంలో చూసుకున్న దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు మా కేసీఆర్ గారు. దేశంలో ఈ జాతికి తన పితలాగా, ప్రతి ఒక్కరు తన బిడ్డలాగా రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారే, మహిళల్ని ఆదుకున్నది కేసీఆర్ గారే, బీడీ కార్మికులను ఆదుకుంది కేసీఆర్ గారే. అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ కేసీఆర్ గారు చేసినారు. సో దయచేసి మీరు ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో ఈ మూర్ఖత్వ మాటలు ఆపేసేయండి, అది జరుగుతుంది. నెక్స్ట్ ఒక మీటింగ్లో ఏమంటాడు, ఎంత దుర్మార్గం అంటే, ఒక డాక్టర్గా ఇవాళ బాధపడతా ఉన్నాను, బీజేపీ బీఆర్ఎస్ వీణావాణి బాండ్ లాగంట. మీ అందరికి వీణావాణి గురించి తెలిసి ఉండాలి, ఎందుకంటే వెరీ రేర్ కంజాయింట్ ట్విన్స్ అంటాం వాళ్ళని. కంజాయింట్ అంటే ఇద్దరు శరీరాలు అతుక్కొని ఉండే ట్విన్స్. వాళ్ళిద్దరిని బీజేపీ అని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలియుగ వాళ్ళలాగా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళపైన మీకు యాక్చువల్లీ ఎంపతి ఉండాలి, కరుణ ఉండాలి వాళ్ళ వైపు నుంచి. వాళ్ళిద్దరు మళ్ళీ ఆ ఇద్దరు అమ్మాయిలు అంత కష్టంలో కూడా కష్టపడి చదువుకొని డిగ్రీలు ఫినిష్ చేసిన అమ్మాయిలు వాళ్ళిద్దరు. వాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే. అదైపోయిన తర్వాత ఇది చూడండి, కిషన్ రెడ్డి అడాప్టెడ్ సన్ ఆఫ్ కేసీఆర్. కిషన్ రెడ్డి గారంట కేసీఆర్ గారి దత్తత పుత్రుడు. మరి 26 నెలలైంది, ఎప్పుడు మాట్లాడేందుకు ఇవన్నీ? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ పిచ్చి కూతలు, పిచ్చి మాటలు ప్రజలకు తెలీదా? ఇప్పటి వరకు మీ స్కాములు 10 స్కాములు బయటపెట్టినాము, మీరు చేసిన స్కాములన్నీ బయటపెట్టినాము, మీ బామర్ది చేసిన స్కాములు బయటపెట్టినాము. ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రేడ్ అవుతుంది, ఇప్పటివరకు దాని గురించి డీటెయిల్స్ రావు. సింగరేణి మైన్స్ గురించి మేము స్కామ్ బయటపెట్టినాం, ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ లేదు. మీరు కలుసున్నారా, మేము కలుసున్నామా? దయచేసి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. ఇదిగోండి, 10 ఏళ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా అంటే ఇది. బీఆర్ఎస్ ఎక్స్టార్టెడ్ క్రోర్స్ వయా ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్లో వసూలు చేసిందని చెప్తాను. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో, మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అంతా కూడా ఇవే పిచ్చివాగుడు, రోజు ఒక పిచ్చి మాటలు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ మున్సిపాలిటీకి నేను ఇది చేస్తాను, ప్రజల సంక్షేమానికి చేస్తాను, 6 గ్యారంటీల విషయంలో ఒక్కరోజు మాట్లాడలే. మొత్తం మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఏ ఒక్క రోజు 6 గ్యారంటీల గురించి మాట్లాడలేదు. ఇంకొకటి, కేంద్రానికి కాళేశ్వరం కేసీఆర్ అవినీతి కనిపించలేదా? ఇవి తప్ప మొత్తం మీరు చూస్తే న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఇవి తప్ప ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. కేసీఆర్ గారి మీద పర్సనల్ అటాక్స్, వ్యక్తిగత విమర్శలు చేయడము, లేకపోతే కుటుంబం మీద